श्रीरामचंद्र परब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము 401వ భాగము. వశిష్ఠ మహర్షి బోధ కొనసాగిస్తూ ఉన్నారు. చెప్తున్నారు, రామా, ఈ సంసక్తి వలననే, ఈ సంగం వలననే జగత్తులో గాలి వీస్తోందయ్యా. పంచభూతాలు కూడా స్థితి పొంది ఉన్నాయి అంటూ చెప్తున్నారు. ఒక మేడిపండు చూడ మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అంటారే, ఆ మేడిపండులో పురుగులు ఎలా ఉంటాయో అలాగా స్వర్గంలో దేవతలు, భూలోకంలో మనుషులు, పాతాళంలో ఇక నాగులు, అసురులు, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండం అనేటువంటి మేడి పండులో దోమల్లాగా తిరుగుతున్నారు, కీటకాల్లాగా తిరుగుతున్నారు అని పోలుస్తున్నారు వశిష్ఠ మహర్షి. ఒక జలాశయంలో అలలు ఎన్ని వస్తాయో లెక్కించలేము. అలాగా అనంతమైనటువంటి ప్రాణి కోట్లు పుట్టుట గిట్టుట జరుగుతూ ఉందయ్యా. ఈ సంసక్తి వలననే ఈ జనులు ఆకాశంలో గాలికి ఎండుటాకులు ఎలా అల్లల్లాడుతూ పరిభ్రమిస్తూ ఉంటాయో అలాగా జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ ఉన్నారు. రామా, విచిత్రమైనటువంటి ఒక చిత్రం లాంటి జగత్తును వాసనావశాన ఎవరో చిదాకాశంలో చిత్రిస్తున్నారు అంటున్నాడు ఇక్కడ వశిష్ఠ మహర్షి. ఎవరు ఈ జగత్తును చిత్రించేది చిదాకాశంలో? మాయ తప్ప ఎవరు? మాయాదేవి, మాయాశక్తి. ఈ చిదాకాశంలో ఈ జగత్తును చిత్రీకరిస్తున్నది ఎవరంటే మాయా. ఎవరా మాయాశక్తి? పరమాత్ముని యొక్క శక్తి. ఆ శక్తి ప్రకటమైతే ప్రపంచం, అదే మనకు కనిపిస్తున్నటువంటి సృష్టి. కాబట్టి ఇది ఎవరో ఒక ఈ చిదాకాశంలో చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారయ్యా అంటున్నారు వశిష్ఠ మహర్షి. దేంతో చిత్రీకరిస్తున్నారంటే మనోశక్తి అనేటువంటి రంగుతో ఆ శూన్యాకాశంలో చిత్రింపబడుతోంది ఈ జగత్తు. ఇటువంటి జగత్తు అసలు నిజం కాదరు, వాస్తవం కాదు. ఇది అసలు సుట్టే లేదనేది కదా యోగ భాష్యం చెప్పేది. వాస్తవం కాదయ్యా. ఈ సంసారం పట్ల ఆసక్తులై సంఘం కలిగి ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో వాళ్ళ శరీరాలని తృష్ణ అనేటువంటి జ్వాల తృణాలను ఎలాగైతే అగ్ని భక్షిస్తుందో అలాగా భక్షిస్తూ ఉంది రామా. ఈ ఉపమానాలని వదలాల్సిన అవసరం లేదు. మనం తొందరగా ఏదేదో చెప్పుకుంటూ వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. యోగ వాసిష్టంలో వీలైనంత వరకు ఆ ప్రతి శ్లోకంలోనూ మహర్షి ఇచ్చినటువంటి ఉపమానాన్ని ఒక్కసారి మనం చెప్పుకోవడానికి చేసే ప్రయత్నమే నా ప్రయత్నం. కాబట్టి దయచేసి ఇది కొంచెం బోర్గా ఫీల్ అవ్వద్దని నా అభ్యర్థన. సరే, ఏమన్నాడు? రామా, ఈ సముద్రంలో జలం ఉంటుంది, జలంలో నీటి కణాలని, సముద్రంలో నీటి కణాలని, ఇసుకలో ఇసుక రేణువులని, ఆ గాలిలో దుమ్ము కణాలని ఎలాగా లెక్కించ వీలు కాదో అలాగా ఈ సంసార ఆసక్తులైనటువంటి వారి దేహాలను కూడా లెక్కింప వీలు కాదు అంటున్నారు. గంగా నది ప్రవహిస్తోంది.
ఆ గంగానది యొక్క తరంగాల్లో నీటి బిందువులని లెక్కింపొచ్చు కానీ ఈ సంసారాసక్తులైనటువంటి శరీరాలను లెక్కింప వీలు కాదయ్యా అని ఇంకొక ఉపమానంతో చెప్తున్నారు. అసలు చెప్పాలంటే ఈ సంసారం పట్ల ఆసక్తి కలిగి ఇందులో పడిపోయినటువంటి వారి కొరకే నరకలోకాలన్నీ సృష్టించబడ్డాయి. రౌరవ నరకము, అవీచి, ఇంకా కాలసూత్రము, అశిపత్ర ఏదో ధార, అశిపత్ర ఇంతకు ముందు కూడా వచ్చింది మనకు ఆ నరకం ఒకటి. ఆ రేకుల మధ్యలో విరిగించేసి తిప్పుతారన్నమాట. ఈ నరకాలన్నీ కూడాను వీళ్ళ కొరకే నిమిత్తమై ఉన్నాయ్యా. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాలన్నీ కూడాను ఈ సక్తచిత్తులు అంటే ఈ ఆసక్తి కలిగినటువంటి మనసు కలిగిన వారి కొరకే కల్పింపబడ్డాయి. అంతఃసంగం వల్లనే వీళ్ళకి దుఃఖాలన్నీ వస్తున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు నదులు బాగా నీటితో కల్లోలం అవుతాయి. ఈ కల్లోలమైన నీరు ఆ సాగరం వైపు ఎలా పరిగెత్తి పోతుందో అలాగా దుఃఖ పరంపరలు ఇటువంటి సంసక్తులైనటువంటి వారి వెంట పరుగులు తీస్తూ వస్తున్నాయ్యా. వర్షాకాలంలో పెద్ద నదులు ఎలాగైతే నదులు ఎలాగైతే ఆ విపరీతమైన నీళ్లతో కల్లోలంగా ఉంటాయో, విపరీతంగా విస్తరించి ఉంటాయి వర్షాకాలం నదులు. వేసవికాలం నదులన్నీ కుంచిపోయి ఉంటాయి. వర్షాకాలం నదులు బాగా విస్తరించి ఉంటాయి. అలాగా భోగ సంగము లేనప్పుడు విభూతులన్నీ కూడా విస్తరించి ఉంటాయి అంటున్నాడు. ఇది పాజిటివ్ ఆస్పెక్ట్ చెప్తున్నారు ఇక్కడ. విభూతులన్నీ కూడా బాగా విస్తరించి ఉంటాయి. ఎలా? వర్షాకాలంలో నదులు బాగా విస్తారంగా ఉన్నట్టు, ఎప్పుడు ఆ భోగాలతో సంగం లేనప్పుడు. కాబట్టి రామా ఒక్కటే చెప్తున్నా విను, అంతఃసంగమే నిప్పు, అర్థమైందా? అదే అగ్ని. దానిని వదిలివేయడమే మానవుడు చేయవలసింది. అదే అమృతం అంటున్నాడు ఇక్కడ. మామూలుగా ఒక ఔషధి ఉంది, ఔషధ మొక్క లత. అది ఏం చేసింది? పట్టు కోసం దర్భ చుట్టూ అలాగ పెనవేసుకొని పెరుగుతుందన్నమాట. అలా పెరగడం వల్ల ఆ దర్భకున్న ఆ యొక్క తృణాలతో కలిగినటువంటి ఆ తృణాలంటే ఏమంటారు వాటిని? ఆ దర్భకున్నటువంటి ఆ తృణానికి ఉన్నటువంటి ముళ్ళు ఆ యొక్క ఔషధిని నశింపజేస్తుంది. అలాగే అంతఃసంగంతో ప్రకృతి భూతుడైనటువంటి జీవుడు స్వయంగా దహించబడుతున్నాడు అయ్యా. ఉపమానాలు వివరించాల్సిన అవసరం లేదు, అర్థమైపోతుంటాయి మనకి చెప్పుకుంటుంటే. రామా, ఎప్పుడైతే చిత్తంలో ఆసక్తి ఉండదో, సంగం ఉండదో, దేనితోనూ బంధింపబడి ఉండదో, అప్పుడు సర్వత్రా ఎలా ఉంటుంది? ప్రశాంతమైనటువంటి అనంతాకాశం లాగా ఉంటుంది ఆ చిత్తం. అటువంటి చిత్తము మనసు సదా లేనిదైనా సరే ఉన్నదానిలాగా భాషిస్తూ సదా సుఖాన్నే అది కలిగిస్తుంది, దుఃఖాన్ని కలిగించదు అంటూ ముక్తుడు అంటే ఎవరో చెప్తున్నారు ఇప్పుడు మళ్ళీ మహర్షి. రామా, విద్యా విషయంలో బాగా వృద్ధి, విద్య అవిద్య, అవిద్య అంటే అజ్ఞానం, విద్య అంటే జ్ఞానం అన్నమాట. ఆ జ్ఞానం విషయంలో బాగా జ్ఞానాన్ని బాగా వృద్ధి చేసుకుని అవిద్యని బాగా తగ్గించుకుని సర్వత్రా సంసక్తిని, సంగమాన్ని విడిచినటువంటి మనస్సు ఎవరికైతే ఉంటుందో అతనే ముక్తుడయ్యా. అటువంటి వాడు నిరంతరం అన్ని వ్యవహారాలు నిర్వహిస్తున్నా సరే
అందరితో కలిసి ఉన్నా సరే, అన్ని కర్మలు చేస్తూ ఉన్నా సరే వాడు ఎప్పుడు ముక్తుడే ఉంటాడు. చెప్తున్నా విను రామయ్య. వివేకవంతుడైన వాడు మనస్సును ఎలా నియమించాలి అంటే ఏం చేయాలి? అతను మనసును వేటి యందు మొట్టమొదట ఆసక్తిని కలపరాదు. దేని మీద మనసుని లగ్నం చేయకూడదు. సంగం అనేది కలిగి ఉండకూడదు. ఇంకా ఎలా ఉండాలి? ఆ సాక్షి అయినటువంటి చైతన్యంలో ఈ బుద్ధి విశ్రమించాలి. విషయ సుఖాల నుండి దానిని వెనక్కి లాగాలి. ఉపరతి మనసుని బాగా విషయాల నుండి మరల్చాలి. బ్రహ్మానందంలో మునిగిపోవాలి. ఇది వివేకవంతుడు మనస్సును నియమించాల్సినటువంటి పద్ధతి. ఈ విధంగా బ్రహ్మభావాన్ని పొందినటువంటి జీవుడు అటుపై అతను ప్రాపంచిక వ్యవహారాలు నిర్వహించకపోని డజంట్ మ్యాటర్ అంటున్నాడు ఇక్కడ. ఆకాశంలో ఉన్నటువంటి మబ్బులతో ఆకాశానికి ఎటువంటి సంబంధము లేనట్టు ఆత్మరుతుడైనటువంటి జీవుడు కర్మలు చేస్తున్నా చేయకున్నా వాటి ఫలితాలతో ఎటువంటి సంబంధము లేకుండా ఉంటాడు. లేదా ఈ బుద్ధి సాక్షిత్వాన్ని కూడా వదిలి శాంతుడై చిత్ ఘనుడై కేవలం చైతన్య ఘనుడై, చైతన్యం అంటే చైతన్యంలో ఇంకా ఏ రకమైన చైత్యము లేకుండా, ఏ రకమైనటువంటి మలినము లేకుండా చిత్ ఘనుడై దేదీప్యమానమైనటువంటి మణిలాగా ఆత్మలోనే నెలకొని ఉంటాడయ్యా. కాబట్టి రామచంద్ర, ఆత్మలోనే నువ్వు శాంతి పొందు. నిరంతరం ఆత్మోదయాన్ని కలిగి ఉండు. ఎప్పుడైతే ఆత్మలోనే శాంతి పొందుతూ నిరంతరం ఆత్మోదయాన్నే కలిగి ఉన్నటువంటి ధీరుడు కర్మ ఫలాపేక్ష లేకుండా ఉంటాడయ్యా. అతనికి వాసనలు, ఎటువంటి కామ వాసనలు ఉండవు, డిజైర్స్ అనేవి ఉండవు. వాసనలు లేనందువల్ల అతను కర్మలు చేస్తున్నా ఆ కర్మ ఫలాలతో సంబంధం లేకుండా ఆ ప్రారంధం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆ దేహ భావన వహిస్తాడు. ఆ ప్రారంధం తీరిన తర్వాత ఆ దేహాన్ని కూడా వదిలి విదేహముక్తుడు అవుతాడు రామా అని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. రేపటి ఎపిసోడ్లో ఏం ఉపదేశిస్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం